పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ 70mm దగ్గర జరిగిన తొక్కిసలాట్లో ఓ మహిళ చనిపోయిన ఘటనలో తాజాగా అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో అయితే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఇక ఆ వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కూడా అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు అయితే తీసుకున్నారు. ఇక అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు సంచలన ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా న్యాయస్థానం అయితే తీర్పునిచ్చింది. అంటే ఈ నెల డిసెంబర్ 28వ తారీఖు వరకు కూడా అల్లు అర్జున్ అయితే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండనున్నారు. ఇక అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు నుంచి చెంచలగూడ జైలుకి అయితే తీసుకెళ్లారు. అల్లు అర్జున్ ఇక 14 రోజుల పాటు అయితే చెంచలగూడ జైల్లోనే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక మనం చూసాము డిసెంబర్ 4వ తేదీన నైట్ 9-9:30 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మిత్రులతో కలిసి ఆయన సంధ్యా థియేటర్ కు వచ్చారు. ఆయన సంధ్యా థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలని చెప్పి ఆయన భావించారు. అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఒక చిన్నారి ఈ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆ చిన్నారి అయితే చికిత్స పొందుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పేం లేదు. అల్లు అర్జున్ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ ఆ మహిళ చనిపోవడానికి ఎలా కారకులు అవుతారు అంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఇక అల్లు అర్జున్ కి మద్దతుగా అటు సినీ రాజకీయ నాయకులు అయితే బయటకు వచ్చి వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఇక తాజాగా అల్లు అర్జున్ కు మద్దతుగా అల్లు అర్జున్ అరెస్టు బాధాకరం, ఇది అక్రమం అంటూ కూడా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక ట్వీట్ పెట్టారు. ఒకసారి ఆయన ట్వీట్ లో ఏముందో ఒకసారి క్లియర్ గా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. సో హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం వాస్తవానికి ఎవరూ తీర్చలేంది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుల్ని చేయటం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు తన ట్వీట్ ద్వారా. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తాజాగా ఒక ట్వీట్ చేశారు. కొద్దిసేపటి కిందటే 5:16 ప్రాంతంలో ఆయన ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని దాదాపు ఆయన ట్వీట్ చేసిన కొన్ని క్షణాల్లోపే దాదాపు 14,000 మంది ఈ ట్వీట్ ని అయితే చూశారు. మరి కొంతమంది రీట్వీట్ చేసి దీనికి కామెంట్స్ కూడా పెడుతున్న పరిస్థితి ఉంది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఏ పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం అంటూ ఆయన ఏమన్నా నేరస్తుడా, ఆయన ఇంట్లో బెడ్రూమ్ లోకి వెళ్లి ఎలా తీసుకొస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయితే వైసీపీ నేతలు అయితే ప్రధానంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది 2024 అంటే మొన్న మధ్య 4 నెలల కిందట ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ శిల్పారావి ఇంటికి వెళ్ళారు. నంద్యాలలోని శిల్పారావి ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతుగా కొంత ప్రచారం నిర్వహించారు. సో ఇక అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. అంటే అల్లు అర్జున్ వైసీపీని కొంత ఓన్ చేసుకున్నారు అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. అలాగే ఫ్యాన్స్ లో కూడా ఒక వర్గంలో ఆ చర్చ ఉంది. సో అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు అల్లు అర్జున్ విషయంలో కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తూ వస్తున్నారు. సో ఈ రోజు కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ నేతలే ప్రధానంగా స్పందిస్తూ వస్తున్నారు. కాబట్టి సో మరి ఆ వాదనలకు మరొకసారి బలం చేయకూడదని చెప్పొచ్చు. ఇక తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా ట్వీట్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ ఈ సపోర్ట్ అల్లు అర్జున్ కు ఉంది అని కూడా మనం అనుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఏదేమైనా కానీ ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అక్రమం ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటే ఆ మహిళ చనిపోవడంలో అల్లు అర్జున్ ప్రమేయం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అతన్ని ఈ నేరస్తుల్లాగా ఏ విధంగా చిత్రీకరిస్తారు అంటూ కూడా రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమే ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూసాం. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగారు అల్లు అర్జున్ అరెస్ట్ పైన స్పందించాలని కోరగా అల్లు అర్జున్ అరెస్టు పైన ఆయన క్లియర్ కట్ గా తేల్చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో ఈ విషయంలో ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తన ప్రమేయం ఏ మాత్రం లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. బట్ ఓవరాల్ గా మొత్తానికి చూసుకుంటే అల్లు అర్జున్ కి అయితే నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం అయితే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక 14 రోజుల పాటు అంటే డిసెంబర్ 28వ తారీఖు వరకు కూడా అల్లు అర్జున్ అయితే చెంచలగూడ జైల్లోనే ఉండనున్నారు. సో మరి దీనిపైన నిజంగా అల్లు అర్జున్
వాళ్ళ తండ్రి మొదటి నుంచి కూడా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆయన పక్కనే ఉంటూ వస్తున్నారు. అటు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్ళినా కానీ, అలాగే నాంపల్లి ఈ కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా అల్లు అరవింద్ అయితే ఆయన పక్కనే ఉంటూ వస్తున్నారు. సో ఎలాగైనా కొడుకుని బయటకు తీసుకురావాలి, కొడుకుని రక్షించుకోవాలి, ఈ కేసు నుంచి బయటపడేయాలంటూ కూడా ఒక తండ్రిగా ఆయన తాపత్రయపడుతున్నారు. సో దీనిపైన మరొకసారి కూడా అంటే మరొకసారి ఆయన తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించే పరిస్థితి అయితే ఉంది. వీలైనంత తొందరగా అల్లు అర్జున్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయన తండ్రి అయితే పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ కేసులో ఏం జరగబోతుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే 14 రోజుల పాటు నాంపల్లి న్యాయస్థానం అయితే జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే ఒక తొక్కిసలాట కేసులో ఒక సెలబ్రిటీని అంటే తొక్కిసలాట కేసులో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇలాంటి కేసులో ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేయడం బహుశా టాలీవుడ్ లోనే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ, లేదంటే ఓవరాల్ ఇండియన్ భారత చలనచిత్ర పరిశ్రమలో ఇది అంటే ఇది ఫస్ట్ అనుకోవచ్చు. ఇది ఒక హిస్టరీగా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎన్నో కేసులు ఎన్నో సందర్భాల్లో మనం చూసాము. అంటే సినిమాల్లో కానీ, లేదంటే అంటే సినిమా ఈవెంట్లో ఫంక్షన్ లో కానీ, లేదు అంటే రాజకీయ నాయకుల ఈవెంట్లు బహిరంగ సమావేశాల్లో కానీ అనేక మార్లు అనేక సందర్భాల్లో తొక్కిసలాట్లు జరిగాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో వాటికి వేటికి వర్తించినది ఈసారి అల్లు అర్జున్ విషయంలో మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అల్లు అర్జున్ పైన కూడా బలమైన సెక్షన్లు పెట్టడంతో ఖచ్చితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఈ కేసులో ఎటువంటి మలుపు తీసుకోబోతుందో కూడా చూద్దాం.